2024లో దేశం మొత్తం పల్నాడు వైపే చూసింది ఎలక్షన్. అయితే ఇదే పల్నాడు వైపు ఈరోజు ఆర్ఎం మస్తారం వైపు కూడా చూసారు. అసలు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈరోజు కూడా మనకి చూడడం కూడా జరిగింది. సార్ మొత్తం మీద పరిశీలించారంటే ఈరోజు మీరు వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉందని చెప్పి కూడా మీరు రాబోయేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి చూడడం జరిగింది. ఏ అంశాలు పరిగణలోకి తీసుకొని మీ రిజల్ట్ మీరు చెప్పారు? ముఖ్యంగా మహిళా ఓటింగ్, రెండోది వీకర్ సెక్షన్స్. ఈ వీకర్ సెక్షన్స్ అండ్ ఉమెన్ ఓటింగ్ క్లియర్ కట్ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పడింది. మీరు రాష్ట్రంలో అత్యధిక పోలింగ్ నమోదైనటువంటి ప్రాంతాలు, పోలింగ్ బూతులు కనుక మీరు గమనించినట్లయితే ఎస్సీ అండ్ ఎస్టీ, మైనారిటీ, కొంత బీసీలు అధికంగా ఉండే ప్రాంతాల్లోనే, మరీ ముఖ్యంగా రూరల్ ఏరియాలోనే ఎక్కువగా పోలింగ్ కావడం జరిగింది. మీరు 4-5 పోలింగ్ బూతులు తీసుకుని చెక్ చేస్తే అర్థమవుతుంది. ఆ పోలింగ్ బూతులు అంతకుముందే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాయి. గత 4 ఏళ్ల సంక్షేమ పథకాలు, ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కారణంగా ఇప్పుడు ఇంకా అనుకూలంగా మారినాయి. దాంతో మీకు ఉదయాన్నే 7 గంటలకే మహిళలు 200 మంది 300 మంది పోలింగ్ బూతుల దగ్గర క్యూలో నిలబడినటువంటి దృశ్యాలు మీరు అందరూ చూసి ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకురాబోతుంది ఒకళ్ళు మహిళలు, 2 బలహీన వర్గాలు. వీటి కారణంగానే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రెండోసారి రాబోతా ఉంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరిగింది ఏంటంటే సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటలు జరిగిన ఓటింగే ప్రధానంగా మాట్లాడుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు కూడా పాల్గొనడం, అది ఎవరికి ప్లస్ అయింది, ఎవరికి మైనస్ అయింది? అది నేను మహిళల గురించి చెప్పాను మీకు. మహిళలు ఉదయం 7 గంటల, రాత్రి 10 గంటల, మధ్యాహ్నం 2 గంటల అనేది సమస్య కాదండి. మహిళలు, రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు అధికంగా, రాష్ట్రంలో 4,78,000 మంది మహిళలు, అంటే పురుషుల కంటే 1.43% మంది మహిళలు అధికంగా ఓటు వేశారు. ఆ అధికంగా ఓటు వేసినటువంటి మహిళలు కూడా రూరల్ ప్రాంతాల్లో ఎక్కువ వేశారు. ఆ రూరల్ ప్రాంతాల్లో కూడా మీరు గమనిస్తే ఎస్సీ కాలనీలు, ఎస్టీ కాలనీలు, మైనారిటీ కాలనీల్లో ఎక్కువ పోలింగ్ జరిగింది. సో దీన్ని బట్టి క్లియర్ కట్గా మహిళా ఓటింగ్తో ఈ ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు కాబోతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. బెనిఫిషియర్స్ మొత్తం వైఎస్ఆర్సీపీకి మొగ్గు చూపారు అంటారా? అంటే ఎప్పుడు మొత్తం సూపర్ సార్, ఎప్పుడు కూడా 60-70% అట్లా ఉంటుంది. ఈసారి ఏంటంటే లబ్ధి పొందినటువంటి వాళ్ళలో 70% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. అదైతే స్పష్టంగా కనబడతా ఉంది. సో కూటమి అంటే జనసేన కావచ్చు, తెలుగుదేశం, బీజేపీ కూటమి కలవటం వల్ల సో అంటే దాదాపు వచ్చేసింది అధికారంలోకి వచ్చి కూడా పెద్ద ఎత్తున ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రచారం జరిగింది. ఇక్కడ మైనస్ జరిగింది అనుకోవచ్చు కూడా కాదండి. ఏంటిగా వోకల్ సెక్షన్స్, తెలుగుదేశం పార్టీ అనుకూల వర్గాలు ఎవరయ్యా అంటే సమాజంలో ఉన్నటువంటి సహజంగా అగ్రశ్రేణు వర్గాలు, వాళ్ళు వోకల్ సెక్షన్ అంటారు వాళ్ళని. వీళ్ళకి ఎక్కువగా మాట్లాడేటువంటి శక్తి ఉంటుంది, 10 మందిని కలిసే శక్తి ఉంటుంది. రెండోది, మనం కూడా మనలాంటి వాళ్ళం మన స్థాయి గల వ్యక్తులనే కలుస్తుంటాం. మనం వెళ్ళి వీకర్ సెక్షన్స్నో లేకపోతే ఇంకొకరినో కలిసి అవసరం ఉంటుంది కదా, మనకేముంటుంది. కాబట్టి మనలాంటి వాళ్ళు అందరూ ఏంటంటే చుట్టుపక్కల మాట్లాడేటువంటి వాళ్ళ మాటల ప్రభావానికి లోనవుతాం. అదే తప్పితే మీరు గమనిస్తే జస్ట్ 5 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో అనేక మంది ఆంధ్ర సెటిలర్స్ హైదరాబాద్లో మేము కేసీఆర్ని సంపూర్ణంగా ఓడిస్తాము, కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతా ఉన్నాడు, ఇక్కడ మేము రేవంత్ రెడ్డిని గెలిపించుకుంటాము అని చెప్పి ప్రచారం చేసింది మీరు అందరూ చూశారు. ఒక సీట్ అన్న వచ్చిందా? హైదరాబాద్ నగరంలో ఒక సీట్ అన్న వచ్చిందా? అంటే ఎందుకంటానంటే మరి మీరు ఎవరైనా అనుకున్నారా ఒక సీటు కూడా రాదని? మాలాంటి వాళ్ళు చెప్తే చాలామంది ఆశ్చర్యపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటున్నావు, హైదరాబాద్లో ఒక సీటు కూడా రాదంటున్నావు, ఎట్లా సాధ్యం ఇది అని చెప్పి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈ వోకల్ సెక్షన్స్కి ఉండేటువంటి పవర్ అది. వాళ్ళు ఏ విషయాన్నైనా సరే ప్రాపగండ చేయగలుగుతారు. అటువంటి ప్రాపగండ తప్పితే వాస్తవ స్థితిలో అది లేదు. కేవలం ప్రాపగండ వల్లే ఫలితాలు తారుమారాయి అనుకోవచ్చా? ఎక్కువ ఈ సోషల్ మీడియా ద్వారా చేసిన ప్రచారం వల్ల? అంటే ప్రాపగండ వల్ల కొద్దిమంది అట్రాక్ట్ అవుతారండి, ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారు, అనుమానం లేదు. ఆ ప్రాపగండ వల్ల ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలి అని నిశ్చయించుకున్నటువంటి వర్గాలు ఖచ్చితంగా లోనే. కానీ మాకు ఎప్పుడూ లేని విధంగా మాకు లబ్ధి జరుగుతుంది, ఈ ప్రభుత్వం కంటిన్యూ కావాలనేటువంటి ఈ బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రాపగండకు లోను కాల, ఈ ప్రచారాలని వాళ్ళు విశ్వసించాల. దాని కారణంగానే ఈరోజు ఇంత సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఓటు బ్యాంక్ వస్తుంది. 90% సీట్లు మార్చడం ఇది ఎంతవరకు ప్రభావం చూపించింది? ఖచ్చితంగా ఉపయోగం అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మార్చిన కారణంగా మేలు జరిగింది, అనుమానం ఏం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు మార్చిన కారణంగానే నష్టపోతున్నారు కూడా. సరే, లాభం నష్టం అనేటువంటిది ఏ పనిలోనే ఉంటుంది. నష్టం కంటే లాభం ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన ప్రయోగం సక్సెస్ అయిందని చెప్పాలి.